Hello, welcome to another video. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. Which of the following characteristics are the characteristics of the ruminant nutrition? Presence of the rumen microbes, synthesizing B vitamins, ability to neutralize non-protein nitrogen, requirement of the high quality of the bypass protein, volatile facets are the main resource. So 1, 2, 4 are the right answers. షాఫింగ్ అంటే ఏం లేదండి, మీరు గడ్డిని వాటిని కట్ చేయడం. ఒక చక్రంలా ఉంటుంది, రక్త చరిత్ర సినిమాలో చూసుంటారు, బ్లేడ్ చక్రం ఉంటుంది, దాంట్లో ఇలా గడ్డిని పాస్ చేస్తూ చక్ మనం రోల్ చేస్తుంటే కట్ చేసేస్తూ ఉంటుంది, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తారు గడ్డిని. దీనివల్ల ఆ ఫోడర్ అనేది చక్కగా మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా చిన్న చిన్న మొక్కల కింద చేసినట్టు ఉంటుంది. సో ఇట్ ఇంప్రూవ్స్ ఇంటేక్ అండ్ రిడ్యూస్ వేస్టేజ్ అండ్ మేక్స్ లాంగ్ రఫేజ్ ఈజియర్ టు హ్యాండిల్ అండ్ మిక్స్ ఇన్ టోటల్ మిక్స్ రేషియోస్. So both A and R are true and R is correct explanation of A. So which of the following is a common chelated mineral used in the feeds for better absorption? Zinc methionine. Methionine అనేది బాగా అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. ఆ అబ్జార్బ్ అవ్వడానికి ఈ జింక్ తోడు చేసి ఈ జింక్ ని పెట్టారంటే అప్పుడు జింక్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. Due to zinc absorption increases due to methionine. ఎందుకంటే methionine అనేది ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే, ఈ కాపర్ సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్ ఇవన్నీ కూడా ఇనార్గానిక్ అండి. ఎప్పుడు కూడా మన ఆర్గానిక్స్ అనేవి ఎక్కువగా ఏమంటారు డైరెక్ట్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇనార్గానిక్స్ తో కలిపితే కనుక. అందుకనే మీరు చూడండి, మీకు ఇచ్చే ఐరన్ టానిక్స్ లో వాటిలో ఫెర్రస్ ఆస్కార్బేట్, మెథైల్ కోబలామిన్ ఇలాగా ఆర్గానిక్ కాంపౌండ్స్ తో మిక్స్చర్ అయిన కోబాల్ట్ ని, ఐరన్ ని ఇస్తూ ఉంటారు. అందుకని మన బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే జింక్ మిథియోనైన్ కూడా అంతే, ఆర్గానిక్ కాంపౌండ్ తో మిక్స్ అయ్యింది కాబట్టి మిథియోనైన్ అనేది అంతా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైరల్ డిసీజ్? యాక్చువల్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా వైరల్ డిసీజ్, ఈ బ్లాక్ వాటర్ తప్ప. ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్. ఎస్, బ్లాక్ వాటర్ అనేది దాన్ని ఇంకోటి కూడా ఉంటుంది. ఐ థింక్ బ్లాక్ వాటర్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ ఈస్ ఇట్ కాల్డ్ చాగువాస్ డిసీజ్ అనుకుంటున్నాను. చాగా డిసీజ్ అనేది ఉంటుంది తెలిసి, అదే అనుకుంటున్నాను. క్లాస్ట్రీడియం చావే అన్నది బ్యాక్టీరియా దాని ద్వారా అవుతూ ఉంటుంది. బ్లాక్ వాటర్, ఎస్, బ్లాక్ వాటర్ అనేది సాయిల్ బోర్న్ క్లాస్ట్రీడియం చావే. ఇది వచ్చేసరికి గ్యాస్ క్రాకల్స్ కింద వచ్చి స్కిన్ కింద గ్యాస్ బబుల్స్ వచ్చి దానివల్ల మెయిన్ గా చాలా విపరీతమైన పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది ఒక్క స్కిన్ ఇలా టచ్ చేస్తూ ఉంటే. ఓకే, సో ఈ బ్లాక్ వాటర్ అనేది మాత్రం బ్యాక్టీరియల్ డిసీజ్ డ్యూ టు క్లాస్ట్రీడియం షావే. ఓకే, ఇది బ్యాక్టీరియా. పెరోసిస్, స్లిప్డ్ టెండాన్ ఇన్ పౌల్ట్రీ ఇస్ డ్యూ టు డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ ది మ్యాంగనీస్. మ్యాంగనీస్ అనే దాని వల్ల ఏమవుతుందంటే పెరోసిస్ అనే ఒక స్లిప్డ్ టెండాన్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్ల నిలబడలేవు, పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ది ఫుట్ రాట్ ఆర్ క్యాషియస్, లింఫోడెంటిస్, స్ట్రాంగిల్స్ ఇవన్నీ చూద్దాం ఇప్పుడు దేనికి ఏమిటి సంబంధించిందో. లెట్ us see it. సో ఒక్కో దానికి సంబంధించింది. ఫుట్ అనేది రాట్ అయిపోతూ ఉంటుంది. ఫ్యూజోబాక్టీరియం నెక్రోఫోరం డైక్లోబాక్టర్ నోడోసిస్ వల్ల. ఆర్ఫ్ అనేది పారాపాక్స్ వైరస్ వల్ల. క్యాషియస్ లింఫోడెంటిటిస్ అంటే ఇది మెయిన్ గా వచ్చేసరికి ఇది సూడో ట్యూబర్క్లోసిస్ ని తలపిస్తుంది, కానీ ట్యూబర్క్లోసిస్ కాదు. అందుకనే సూడో ట్యూబర్క్లోసిస్ అని అన్నాడు. చూసారా, సూడో అంటే ఫాల్స్ అని అర్థం, ట్యూబర్క్లోసిస్ తలపిస్తుంది కానీ కాదు. స్ట్రాంగిల్ స్ట్రెప్టోకోకస్ ఈక్వై అంటే ఏం లేదండి, ఈక్వై అని ఉంది కదా, స్ట్రాంగిల్స్ జస్ట్ ఇది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఈక్వై అంటే ఈక్వైన్స్ లో ఎక్కువగా హార్సెస్, మ్యూల్స్ వాటిలో ఉంటుంది చూడండి, దాంట్లో వచ్చేసరికి వస్తూ ఉంటుంది. ఆర్ఫ్ అనేది వచ్చేసరికి ఇది కంటేజియస్ ఎక్టిమా, ఇది సోర్ మౌత్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, సో లెట్ us see.
రైట్. సో 1A 2B 3C 4D ఇది వచ్చేసరికి నోటిపోతకన్నా అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి లింఫ్ అనేది అవుతూ ఉంటుంది, పస్ అనేది ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది. బట్ ట్యూబర్క్యులోసిస్ లా ఉంటుంది, ట్యూబర్క్యులోసిస్ కాదు. ఈక్వైన్స్, హార్సెస్ అండ్ మ్యూల్స్ వీటికి సంబంధించి వచ్చే డిసీజ్ ఇది. అండ్ ఫుట్ రాట్ ఇది వేరేది, 1A 2B 3C 4D. అండ్ ఫుట్ రాట్ వచ్చేసరికి మెయిన్ గా ఫౌల్ ఆర్డర్, డికే ఆఫ్ ద హూఫ్ టిష్యూ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. Which of the following are the common causes of the transmission of the brucellosis? Abortion material, venereal, inhalation, and I think it must be all the above. What do you say? Right, all the above. So actually గా venereal అంటే I think ఎప్పుడైతే మనం కొన్ని డివైసెస్ ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము, జస్ట్ మినిట్, వెనరల్ ఆ చేసే ప్రక్రియ దాంట్లో గ్లౌస్ వాటిని ముట్టుకోవడం దాంట్లో వల్ల కూడా బ్రూసిలోసిస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ది రైట్ ఆన్సర్స్. కాజ్ ఆఫ్ ది రెండర్ పెస్ట్ 2011 లో ఎరాడికేట్ అయిపోయింది మార్బిల్లీ వైరస్. ఆఫ్తో వైరస్ వచ్చేసరికి ఫుట్ మౌత్ డిసీజ్ అండి. ఆర్బీ వైరస్ లేకపోతే కూలీ కకోడి మిడ్జ్, దానికి వచ్చేసరికి మిడ్జెస్ ద్వారా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, అదే ట్రిపనోసోమియాస్. ఓకే. అండ్ సో ఇది మీకు తెలుసు కదా. సో వ్యాక్సినేషన్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్ ఆఫ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఇన్ ఎండమిక్ ఏరియాస్. నిజమేనండి. జస్ట్ మినిట్. రైట్, ఆఫ్తో వైరస్ ఫుట్ మౌత్ డిసీజ్. అండ్ పారామిక్సో వైరస్ వచ్చేసరికి మార్బిల్లీ వైరస్. బట్ ఐ థింక్ పారామిక్సో వైరస్ దేనికి సంబంధించి, ఇది కూడా బాగ్ ఫ్యామిలీకి సంబంధించింది. బట్ మెయిన్ స్పెసిఫిక్ అంటే మార్బిల్లీ వైరస్. మీకు వ్యాక్సినేషన్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్ ఆఫ్ ది ఫుట్ మౌత్ డిసీజ్ ఇన్ ఎండమిక్ ఏరియాస్. ఇట్ ప్రొవైడ్స్ సాలిడ్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. కాదండి, ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ లైఫ్ లాంగ్ ఇవ్వదు. సో A is true but R is false అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇన్ జూ యానిమల్ ఫీడింగ్ ద స్కాటర్ ఫీడింగ్ ఇస్ ప్రైమరీ యూజ్ ఫర్ ఎన్రిచ్మెంట్, ఎంకరేజింగ్ నేచురల్ ఫారియర్ బిహేవియర్, రిడ్యూసింగ్ స్టెరియోటైప్స్. ఈ 1 2 3 మాత్రమే, సేవింగ్ లేబర్ కాదు. ఫైనల్ సెట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది ప్రోటీన్ న్యూట్రిషన్ ఇన్ మోనోగాస్ట్రిక్స్. మోనోగాస్ట్రిక్స్ అంటే సింగిల్ స్టమక్ ఉన్నాయని అర్థం. 4 stomachs ఉండవండి, సింగిల్ స్టమక్ ఉంటుంది. ఇది పిక్సీ పౌల్ట్రీ. They cannot utilize non-protein nutrition, which is very true. Require essential amino acids in diets, especially lysine. Lysine అనే amino acid ఇది చాలా కావాలి. Lysine is the first limiting amino acid can synthesize vitamin C. All of the above. మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా, పందులు విటమిన్ సిని సింథసైజ్ చేసుకుంటాయని. నిజమేనండి, పందులు విటమిన్ సిని చక్కగా సింథసైజ్ చేసుకుంటాయి. ఓకే. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. Densification or pelleting of the feed improves the feed efficiency. Okay. It reduces dust, wastage and selective feeding by improvability, digestibility, and both A&R to NR is equal to explanation of A. Which of the following is commonly detoxified oil cake fed to livestock? Detoxified cotton seed cake. ఇదండి క్యాస్టర్ కేక్ అండ్ నీమ్ కేక్ క్యాస్టర్ కేక్ అంతలో ఉపయోగించాలని నా ఉద్దేశం ఉంది. మెయిన్ గా వచ్చేసరికి గాసిపాల్ అనే ఒక టాక్సిన్ ఉంటుంది ఈ డీటాక్సిఫైడ్ కేక్ లోని, కాటన్ సీడ్ లోని. సో దాన్ని డీటాక్సిఫై చేయడం కోసం హీటింగ్ అని సోకింగ్ అని చేసి పెడుతూ ఉంటారు. నీమ్ కేక్, వేప కేక్ ని ఏం పెట్టరండి నాకు తెలిసేది, అవి మరీ టాక్సిక్ అయిపోతాయి. క్యాస్టర్ అయితే రైసిన్ ఉంటుంది, రైసిన్ అంటే ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్. సో దే వోంట్ బి అలౌడ్. సో డీటాక్సిఫైడ్ కేక్ అనేది కాటన్ సీడ్ కేక్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫీడ్? ఎడిటివ్స్ అసిస్ట్ చేసేవి ఏముంటాయి? ఇంప్రూవ్ గ్రోత్ రేట్. కాదండి. రైట్. ఐ థింక్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ అని అంటే కనుక సప్లై ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ సప్లై చేయదు, మిగిలినవన్నీ కూడా చేయొచ్చు. బెంట్ లాగ్స్ ఆర్ బౌడ్ లాగ్స్ ఇన్ పిగ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డెఫిషియన్సీ ఆఫ్ ది విటమిన్ డి అండి. ఎందుకంటే దాన్ని రికెట్స్ వ్యాధి అని అంటూ ఉంటారు. ఓకే. సో ఇంకా మరియు కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇది కూడా. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ది రైట్ ఆన్సర్స్. Match the following viral diseases with the affected species. Classical swine fever అంటే pigs అండి. ఓకే.
న్యూ క్యాసిల్ డిసీజ్ అని వచ్చేసరికి అయితే మాత్రం మీకు పౌల్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. న్యూ క్యాసిల్ డిసీజ్ పౌల్ట్రీ అంతే. యావెనియోఫిలియా ఇది మీకు ఆల్రెడీ తెలుసు, బర్డ్స్ కి సంబంధించి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అయితే పిగ్స్ ఓన్లీ మాత్రమేనండి. క్లాసికల్ స్వైన్ ఫీవర్ అయితే పిగ్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు హ్యూమన్స్ కి. సో 1A 2B 3C 4D. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది క్లాసికల్ స్వైన్ ఫీవర్? I think all of the above should be the right answer. Yes, all of the above should be the right answer. Yes, it is all of the above. ఇవన్నీ కూడా క్లాసికల్ స్వైన్ ఫీవర్ యొక్క సిమ్టమ్స్ అండి. ద వెక్టర్ ఆఫ్ ది ఆఫ్రికన్ హార్స్ సిక్నెస్ ఈజ్, ఆఫ్రికన్ హార్స్ సిక్నెస్ అంటే టబనస్ ఫ్లైస్ అండి. ఆఫ్రికన్ హార్స్ సిక్నెస్ అని వచ్చేసరికి ఆర్బి వైరస్, ఐ థింక్ కులకోడిస్ మిడ్జెస్ అండి. ఇది బ్లూ టంగ్ అని కూడా అంటూ ఉంటారు ఆఫ్రికన్ హార్స్ ఫీవర్ ని. జస్ట్ ఏ మినిట్, ఐ హ్యావ్ టు మేక్ షూర్. బ్లూ టంగ్, ఆఫ్రికన్ హార్స్ ఫీవర్. జస్ట్ ఏ మినిట్, ఆర్బి వైరస్ వల్ల వస్తూ ఉంటుంది ఇది. ఆఫ్రికన్ హార్స్ ఫీవర్ అని కూడా అంటూ ఉంటారు. రైట్. హైలీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆఫ్ ది టబనస్ ఫ్లైస్ అనేది సుర్రా వ్యాధికి, ట్రిపనోసోమియస్ సుర్రా అనే దానికి, టిక్స్ వచ్చేసరికి బాబిసియోసిస్, థైలియరోసియోసిస్ దానికి వస్తుంది ఉంటుంది. ఆఫ్రికన్ హార్స్ వచ్చేసరికి సిక్నెస్ మెయిన్ గా కూలికోయిడిస్ మిడ్జెస్, అదే బ్లూ టంగ్. ఓకేనండి, కూలికోయిడిస్ మిడ్జెస్. సో కూలికోయిడిస్ మిడ్జెస్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి ఆఫ్రికన్ హార్స్ సిక్నెస్ కి. టబనస్ ఫ్లైస్ వచ్చేసరికి దేనికండి అది మెయిన్ గా, టబనస్ ఫ్లైస్ వచ్చేసరికి అది సుర్రా. సుర్రా అంటే ట్రిపనోసోమియస్, సారీ ట్రిపనోసోమియసిస్. హెమరాజిక్ సెప్టికామియా వ్యాక్సిన్ ప్రొవైడ్స్ లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ. లాంగ్ లాస్టింగ్ అంటేనండి లైఫ్ లాంగ్ అని అన్నాడు అనుకోండి, ఇఫ్ లైఫ్ లాంగ్ ఏ ఇస్ ఫాల్స్. పోనీ 1 year అని అన్నాడు అనుకోండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. 1 year అయితే కరెక్ట్ అవుతుంది, లైఫ్ లాంగ్ అయితే ఫాల్స్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఆయిల్ adjuvanted inactivated vaccine given annually. సో ఆర్ ఈజ్ ట్రూ అండి, బట్ ఏ ఇస్ ఫాల్స్ అండి యాక్చువల్గా చెప్పాలంటే కనుక. ఐ థింక్ సో ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. సో డి ఈస్ ది రైట్ ఆన్సర్. సో ఇంకేమున్నాయి, ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇంకొకటి ఉంది క్వశ్చన్. In modern zoological parks, the primary goal of the animal nutrition program is to mimic the natural diet as closely as possible, ensure the optimal health and reproduction, promote natural feeding behaviors. So 1, 2, 3 are the right answers. Minimizing the feed cost is never the part of the objective. So ఎక్కడితో మనం ఆపుదామండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది రివైజ్ చేద్దామండి. అంతవరకు సెలవు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ టాటా, బాయ్ బాయ్, జై హింద్.